గుంటూరులో భారత్ కో జానో క్విజ్ పోటీలు. భారత్ వికాస్ పరిషత్ అమరావతి ప్రాంతం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంత స్థాయి భారత్ కో జానో క్విజ్ పోటీలు ఆదివారం యోగి భవన్ 3x3 అరండల్పేట గుంటూరులో దేశభక్తి ప్రపురితంగా ఉత్సాహంగా విజయవంతంగా జరిగాయి. శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారు, శ్రీ తులసి యోగేష్ చంద్ర గారు ఆద్యంతము ఆసక్తిగా తిలకించడం గొప్ప విశేషం. కార్యక్రమానికి శ్రీ పీర్ మహమ్మద్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా సభ్యుడు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, ముఖ్య అతిథి శ్రీ తులసి రామచంద్ర ప్రభు ప్రసంగిస్తూ విద్యార్థులను కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలని, ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ప్రేరేపించారు. క్రీడలను కేవలం క్రికెట్ కే పరిమితం చేయకుండా ఇతర క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ భైరశెట్టి మల్లికార్జునరావు, అమరావతి ప్రాంత అధ్యక్షులు, గుంటూరు శాఖ కృషిని అభినందించి ఈ కార్యక్రమానికి తన చేయూతను అందించిన శ్రీ మన్నవ హనుమప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ విభాగంలో కొండవీడు టాలెంట్ పబ్లిక్ స్కూల్ గుంటూరు విజేతగా నిలవగా, సీనియర్ విభాగంలో ఐకాన్ పబ్లిక్ స్కూల్ విజయవాడ మొదటి స్థానం సాధించింది. ఈ రెండు బృందాలు నవంబర్ 16, 2025న హైదరాబాద్ లో జరగనున్న దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. భారత వికాస్ పరిషత్ ఈ ప్రాంత అమరావతి ప్రాంత ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, వైశెట్టి, రాజశేఖర్ గారు, చైజర్ గారు, వీళ్ళందరూ మీ అందరికీ కూడా ముఖ్యంగా భారత వికాస్ పరిషత్ స్టాల్వర్స్ మీరందరూ, మీ అందరి వాళ్ళే కార్యక్రమం జరుగుతుంది. నేను అక్కడ వాళ్ళు జరగలేదు. మీరందరూ కష్టపడితేనే అంత వర్క్ చేస్తారు కూడా ఏదో పనిచేస్తున్నాను. దీన్ని చాలా అవసరమైన కార్యక్రమాన్ని మొదటిసారి నేను ఇలాంటి దీనికి రావడం చాలా అవసరం భారతదేశానికి. ఈ దేశంలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడే అందరికీ కూడా భారతదేశాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం. భారత్ కో జానో అంటారా? నాకు కొద్దిగా హిందీ వచ్చు మాట. హిందీ మేడం ఒకరు ఉన్నారు ఇక్కడ, చాలా టీచ్ చేస్తారు. చెప్పాను, मैं हिंदी बोल सकता हूँ, मैं हिंदी लिख सकता हूँ. ఏం కాదు, ఇవాళ హిందీ చాలా అవసరం. భారతదేశం అంతా బందే అయినప్పుడు నేను అప్పుడే తెలుగే మాట్లాడతాను. నేను తమిళ మాత్రమే మాట్లాడతాను. హిందీ వాళ్ళు రాని అంటే ఈ దేశం ఒక పటిష్టంగా ఉండదు. ఉండకపోవటం వల్లే 400-500 సంవత్సరాలు మొఘలులు ఎక్కడి నుంచో వచ్చినట్టు 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎందువల్ల అంటే ఇక్కడ ఆ యూనిటీ లేకపోవటం, జాతీయ భావం అప్పటికి ఏర్పడింది. ఎక్కడికక్కడ రాజును పరిపాలిస్తున్నారు. చేత మనం స్వాతంత్రాన్ని పోగొట్టుకొని 700 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత అప్పుడు నేర్చుకున్నామా లేదా అనేది ఇప్పుడు నేర్చుకున్నామా లేదా. ఇప్పటికీ వాడు తమిళనాడు వాళ్ళు నేర్చుకోవాలి, కాగితం మాట్లాడుతున్నారు. చేత ఇలాంటి కార్యక్రమాలు మీరు విస్తృతంగా చేయండి. నా సపోర్ట్ బాగా ఉంటుంది. నేను స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాం. 32 ఊళ్ళలో చెప్పిన వరకు, విశాఖపట్నం నుంచి కర్నూలు, తిరుపతి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కువ ఇచ్చి చాలా ఊళ్ళలో ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇస్తాం. సాధించింది కదా ఎవ్రీ ఇయర్. ఒకసారి ఇంటర్లో రిజిస్టర్ అయితే 10th క్లాస్లో 80 మార్కులు పైన తెచ్చుకొని పేద విద్యార్థి. గుంటూరులో అయితే 53 కులాలు తీసుకున్నాయి. 53 కులాలు ఉంటాయి, నాకు తెలియదు అసలు. ఈ 4 కులాలు ఎక్కువ తీసుకున్నాయి గుంటూరులో. నేను చూశాను కదా, గత 30 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను స్కాలర్షిప్. 30 సంవత్సరాలు. దాన్ని మిగతా వాళ్ళలో చెప్తా, మీ ఇష్టమయ్యా, మీరు పేద విద్యార్థులను పోగు చేయండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళని వీళ్ళు దేశానికి పనికి వస్తారు. రేపు పొద్దున దేశానికి పనికొచ్చేవాళ్ళు కావాలి. 35 మార్కులతో పాస్ అయ్యి ఆయనే పనికి వస్తాడు.
చేత మంచి మార్కులు ఉండాలి, చదువుకోవడానికి మనం చేత సహాయం మనం చేస్తాం. ఒక 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ వాళ్ళకి, 6,000 రూపాయలు 4 సంవత్సరాలు 4,24,000 4,24,000 ఇంజనీరింగ్ వాళ్ళకి, 5 సంవత్సరాలు 5,40,000 డాక్టర్ కోర్సు వాళ్ళకి. ఆ రోజుల్లో మేము మొదలుపెట్టిన కొత్తలో స్కాలర్షిప్ ఇవ్వటం 5,000 రూపాయలు ఫీజు ఉండేది ఇంజనీరింగ్. 5,000 రూపాయలు మొత్తం కట్టేసాం. ఫీజు పెరుగుతా వచ్చింది. అప్పుడు డాక్టర్ కోర్సుకి 11,000, 8,000 ఇచ్చేవాడు. కొంతమంది 11,000 ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటి వరకు తులసి సీట్స్ నుండి 22-23 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చాము. చాలా పెద్దలు 100 మంది ఉంటారు. కృష్ణదేవరాయ 8 for Poor అండ్ అండర్ ప్రివిలేజ్ అనే ట్రస్ట్లో ఆ మెంబర్స్ కూడా సంవత్సరానికి ఒక్కసారి 2,000, 1,000, 5,000, 3,000 వాళ్ళ స్థాయిని బట్టి ఇస్తుంటారు. మిగతా డబ్బంతా 1,5-2 కోట్లు అవసరమైతే తులసి సీట్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థులు కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అడిగిన వాళ్ళు పంపిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి 5,000, 10,000, 2,000 వాళ్ళ స్థాయిని. నేను స్కాలర్షిప్లో చదువుకున్నాను. ఐఐటి మెడ్రాస్ కూడా స్కాలర్షిప్తో చదువుకున్నా కానీ ఆ డబ్బు అవసరం ఎంత ఉంది ఆ సమయానికి అనేది చాలా నాకు బాగా తెలుసు. స్కాలర్షిప్తో చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఒక అబ్బాయి అడ్రస్ దొరికింది. ఎక్కడున్నాడంటే జమ్మూలో ఉన్నాడు. స్కాలర్షిప్ తీసుకున్న అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మూలో ఉన్నాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు అతను. వాళ్ళ నాన్నగారు ఏదో కూలి పనులు చేసుకుంటారు, కొంచెం మోసుకుంటారు. గుంటూరే. ఆ అబ్బాయి ఎప్పుడో తీసుకున్నాడు స్కాలర్షిప్ ఇంజనీరింగ్లో, దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వచ్చాడు. ఆ అబ్బాయి అడ్రస్, ఫోన్ నెంబర్ దొరికితే ఫోన్ చేశారు మా ఆఫీస్ వాళ్ళు. నువ్వు కూడా ఏదైనా డబ్బులు పంపించాడు, 5,000 ఏదో పంపిస్తుంటారు కదా. ఆ అబ్బాయికి ఫోన్ చేసిన 3 రోజుల్లో బ్యాంకులో ₹1,00,000 వచ్చింది. ఆ అబ్బాయి కృష్ణదేవరాయ 8 for Poor ట్రస్ట్ నాకు చెప్పారు, ఈ అబ్బాయి 1,00,000 పంపించాడండి. అమ్మాయి 25,000 పంపిస్తాను. మనం ఆశ్చర్యపోయాము. ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి 5,000 సంవత్సరానికి 1,00,000 పంపించాడంటే నాన్న అబ్బాయి వాళ్ళ నాన్న కూలి పని చేసుకుంటాడు. వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళని వాళ్ళ అప్పులు తెచ్చడం, వాళ్ళ ఇల్లు కట్టించడం అని కూడా కానీ పొరపాటు చేసుకుంటాడు. 10,000 అంటే 4 సున్నాలు, పక్కనికి వస్తున్న పొరపాటు ఎక్కువ పెట్టుకుంటాడు. అది ₹1,00,000 అయిపోయింది. 10,000 పక్కన 0 పెడితే 1,00,000 అయిపోయి ఉంటుంది. అబ్బాయి 90,000 వెనక్కి పంపించండి. అబ్బాయి పంపించాడు. జమ్మూలో చేస్తున్నాడు. జమ్మూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు. ఇక్కడ కూలి పని చేస్తున్నాడు. ఇప్పుడు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. 35,000 మంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు. వీళ్ళు మా చైర్మన్ గారు 90,000 వెనక్కి పంపించుకున్నారు, నువ్వు ఏదో పొరపాటు వస్తున్నా ఎక్కువ పెట్టావంట. నేను ఎక్కువ పెట్టాను, మీరేట అంటున్నా, నీకు కావాలనే పంపించాలి ₹1,00,000 ఆయనకి అందించిన పార్టీ అని చూసారా. ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందం భారతీయ సంస్కృతిలో ఉన్న ఆనందం. అది భారతీయ సంస్కృతి ప్రపంచాన్ని మొత్తానికి మోడీ గారి లీడర్షిప్. సో ఇవ్వటంలో ఉన్న ఆనందం, తీసుకోవడం కాదు. దోపిడీలో ఆనందం కాదు. మహమ్మద్ గోరీ దోపిడీలో ఆనందం పొందాడు. 18 సార్లు దండెత్తి సోమనాథ్ దేవాలయం సర్వనాశనం చేసి వజ్రాలు ఇక్కడ ఒంటెల మీద వెనుకలకు తీసుకెళ్ళాడు. అది ఆ సంస్కృతి. భారతీయ సంస్కృతి గురించి చెప్తారు. ప్రపంచానికి ఏమందించాలి. ఇవాళ మోడీ గారు ప్రపంచానికి ఒక లీడర్గా అవడానికి కారణం ఆ సంస్కృతి ద్వారా నరాల జీర్ణించుకొని ఉన్నాడు. అది దాని విషయం. ఇది చాలా మంచి కార్యక్రమం. మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం చేస్తున్నాను. నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ముందు అవసరమైతే చేస్తాను. ఇంత ఈ సబ్జెక్టు దాని వరకు అయిన తర్వాత స్టూడెంట్స్ వరకు 2-3 క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఎవడేదో క్విజ్ అంటే మాకు ముసలికి కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు 79 ఏళ్ళు, అందువల్ల ముసలి అనుకోవాలి. 79 ఏళ్ళు వరకు లేదు. ఇంకొక 9 ఏళ్ళు పోతే 80కి వచ్చేస్తాం. అప్పుడే ఒక క్లబ్ పెడదాం అనుకుంటున్నాం. 80+ యూత్ ఆఫ్ ఇండియా. నేను ఫిట్గా ఉన్నా కదా,
వెరీ ఫిట్. రోజు 10 గంటలు పని చేస్తాను. ఇంటి నుంచి నా అబ్బాయి పని చూసుకుంటాం, యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, తలకిందులా తిరగమని తిరుగుతాం. కాబట్టి 80+ యూత్ అని పెట్టేసి వచ్చాను నేను. ఇంట్లో పెడతాను, తప్పకుండా పెడతాను. 80+ యూత్ ఆఫ్ ఇండియా. సరే, విద్యార్థుల క్వశ్చన్స్. విద్యార్థులు మాత్రమే, పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడాలి లేదు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎంతండి? విద్యార్థులు సఫిషియెంట్గా సంఖ్య చాలు. రైట్. ఒలింపిక్స్ గేమ్స్లో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి. ఐఐటి మెడ్రాస్లో చదువుకున్నప్పుడు చూస్తుంటా. జరిగేటప్పుడు అది వెంటనే పేజ్ చివరి పేజీకి వెళ్ళి, స్పోర్ట్స్ పేజీకి వెళ్ళి ఎన్ని గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చినాయి అని చూస్తే ఆయో దేశాల పేర్లు ఉంటాయి. మన ఇండియా పేరు ఎక్కడ ఉందంటే అలా కింద ఉంటే ఆదేశేది ఏమొచ్చింది వీళ్ళకి? గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. జపాన్ వరకు చైనా వరకు వాళ్ళకి గోల్డ్ 36, ఏ రోజు కరువు చేస్తున్నారు 36, సిల్వర్ 42, బ్రాంజ్ 20, అలా అలా చూసుకున్న కిందకు వస్తే గోల్డ్ కాలంలో ఏముండేది కాదు ఇండియాకి. సిల్వర్ 1 అలా ఉండేది, లేదు బ్రాంజ్ మాత్రం 2, 3 దొరికి. అవి ప్రతి సంవత్సరం చూస్తుండేవాడిని. ఏటబ్బా ఏంటి అని మాకు ఆటలు రావడం. మేము చిన్నప్పటి నుంచి కబడ్డీ, ఫుట్బాల్ ఆడి మేము పొట్టిగా ఉన్నా గట్టిగా ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, లాంగ్ జంప్, హై జంప్ చెప్పారు కదా. ఒలింపిక్ గేమ్స్ యొక్క ఉద్దేశం ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఫాస్టర్ చాలా హైయర్ ఫాస్టర్, హైయర్ అండ్ స్ట్రాంగర్. అంటే యోగా చేయాలి, అంతే జిమ్కి వెళ్తే దగ్గర కాటలేదు కాదు. యోగా స్ట్రాంగర్ ఇప్పుడు కలిపారు. అవన్నీ చిన్నప్పటి నుంచి చేసాం. అందువల్ల స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. తర్వాత టెన్నిస్ నేర్చుకున్నా, చదరంగం ఆటలు నేర్చుకున్నా, టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నా, టెన్నిస్ కోర్టులు సొంతంగా చేసుకున్నా. ఇప్పుడు మా మనవాడు పొద్దున వచ్చాడు. హార్స్ రైడింగ్ స్కూల్ పెడుతున్నాం గుంటూరులో. హార్స్ రైడింగ్ స్కూల్ ఎప్పుడున్నారా పిల్లలు? నమస్కారం. హార్స్ రైడింగ్ స్కూల్ పెట్టబోతున్నాం గుంటూరులో. కాస్త మంచి స్థాయిలో 8 గుర్రాలు కొనుక్కొచ్చి వస్తుంది మీకు స్కూల్. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఏది మనం నేర్చుకోవాలని అర్జునుడు క్లియర్గా అడిగాడు. నిష్కామ కర్మ క్లియర్గా అడిగాడు. చివరికి ఎన్ని చెప్పే పని ఉంది నాకేంటి అన్నాడు. నిష్కామ కర్మ మీరు చెప్పారు. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, పెద్దవాళ్ళని అడగండి. టీచర్ల బాధ్యత. ఈ దేశంలో మహావీరులు తయారు చేసి టీచర్లే తల్లిదండ్రుల మాట వినరు. ఎందుకు వినరంటే తోటకూర చేశాను తిను, పుట్టకాయ చేశాను తిను నేను నెక్స్ట్ డే 4 రోజుల తర్వాత తింటాం మొదలు పెడతారు. ఇది మనం తినలేదు ఇవాళ ఎందుకు తినాలంటే మా టీచర్ చెప్పారు. వాళ్ళ టీచర్ చెప్పాడు పుట్టకాయ తినమని, పుట్టకాయ తింటాడు. వాళ్ళ అమ్మ చెప్తే తిందాం. అందుకని ఇది టీచర్ల బాధ్యత. టీచర్లు చెప్తేనే వింటారు పిల్లలు. ఆ విషయం పడిన టీచర్లు ఉంటే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మన అమలాపురంలో కూడా 24 లక్షలు ఇచ్చాము, దాంట్లో 12 లక్షలు నేను ఇచ్చాను. అక్కడ టీచర్లు అందరినీ వాళ్ళందరూ టీచర్లు ప్రార్థించాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, పిల్లల్ని మహాయోధులుగా తయారు చేయండి, సన్నాసదల్లా కాకుండా. అక్కడ దాదాపు 200 మంది టీచర్లు ఉన్నారు. ఆ రోజు సభలో స్కాలర్షిప్ సభలో మీ ఫాదర్ కాళ్ళు పట్టుకుంటారని తల్లిదండ్రుల మాట వింటే కనుక మీదే బాధ్యత అని చెప్పాను. ఈ సభను ఇంత గొప్పగా నిర్వహించినందుకు, నన్ను త్వరగా ముగించమన్నందుకు నిందిస్తూ సభ త్వరగా ముగించమన్నాడు. ఎందుకు ముగించాలి? ఊరికే ప్రైజులు పంచుకోమను గొల్లపుచ్చి మాటలు చెప్పుకోవాలి. గొల్లపుచ్చి మాటలు చెప్పుకోవడానికి ఈ సభ నో. టు మేక్ ఇండియా గ్రేట్. అవర్ ఇండియా ఇస్ గ్రేట్. ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. భారత్ మాతకి జై చెప్తే ఎక్కడ వినపడాలి? వినపడాలి కాశ్మీర్లో. చెప్పండి, భారత్ మాతాకి జై హింద్.
రమంగారు ఓకే ఆకలి సార్ మీరు పట్టుకోండి ఓకే మచిలీపట్నం మ్యామ్ చూడమ్మా బాబు సార్ కొద్దిగా సార్ కింద ఓకే రైట్ సార్ ఓకే సార్ రైట్ సార్ ఒక్క నిమిషం 1 minute ఒక్క సెకండ్ సార్ ఓకే అండి రైట్ రైట్ సార్ ఎస్ సార్ ఓకే సార్ ఓకే ఓకే రైట్ అండి ఎట్లా సార్ ఒక నిమిషం కూర్చోండి ఎక్కడి నుంచి